హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ అంతా మన మంచికే అనే కథను వినేద్దామండి. విదర్భ దేశాన్ని విష్ణుకేతుడు పరిపాలిస్తూ ఉండేవాడు. ప్రజలను కన్నబిడ్డల వలె సాకేవాడు. ఆ దేశ మహామంత్రి విష్ణుశర్మ. విష్ణుశర్మ మహామేధావి. అతనికి రాజు మాటలంటే ఎంతో గౌరవం ఉండేది. విష్ణుశర్మ ప్రతి పనికి అంతా మన మంచికే, అంతా మన మంచికే అంటూ ఉండేవాడు. అది రాజుకు సుతరాము ఇష్టముండేది కాదు. ఒకరోజు విష్ణుకేతుడు వరలోంచి కత్తి దూయబోయి తన వేలిని కోల్పోయాడు. రక్తం ధారలే ప్రవహించింది. ఇది గ్రహించిన విష్ణుశర్మ మామూలు ధోరణిలో అంతా మన మంచికే అన్నాడు. విష్ణుశర్మ మాటలకు మండిపడ్డ రాజు వెంటనే అతనిని చెరసాలలో పెట్టించాడు. చెరసాలలో పెట్టిన అనంతరం కూడా విష్ణుశర్మ అంతా మన మంచికే అన్నాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకసారి విష్ణుకేతుడు వేటకు వెళ్ళాడు. చాలా కాలం తర్వాత వెళ్ళాడేమో, విపరీతంగా వేటాడి అలసిపోయాడు. వేటలో ఒక మృగం అతన్ని నానా తిప్పలు పెట్టింది. చివరికి దానిని వేటాడి వస్తున్న విష్ణుకేతుడు ఓ కొండజాతి వారి కంటపడ్డాడు. అనాగరికులైన ఆ కొండజాతి వారు తమ గూడెం దేవతకు బలివ్వటానికి మనిషి కోసం వెతుకుతున్నారు. రాజును చూడగానే వారు ఎగిరి గంతేశారు. అతనిని బంధించి తమ గూడానికి తీసుకుని పోయారు. అయితే రాజుకు వేలు తెగి ఉండటాన్ని చూసి వారు రాజును బలివ్వకుండా వదిలివేశారు. రాజు తనకు వేలు తెగిపోవటం వల్లే తన ప్రాణాలు క్షేమంగా ఉన్నాయని గ్రహించాడు. సరిగ్గా అదే సమయంలో రాజుకు మంత్రి విష్ణుశర్మ మాటలు గుర్తొచ్చాయి. అతడు వెంటనే తన రాజ్యానికి వెళ్ళి విష్ణుశర్మను కారాగారం నుంచి విడిపించి, మంత్రి, అజ్ఞానంతో నా వేలు తెగినప్పుడు, మిమ్మల్ని చెరసాలలో పెట్టినప్పుడు మీరు అంతా మన మంచికే అని అనటంలో ఆంతర్యమేమిటని అడిగాడు. దానికి విష్ణుశర్మ, రాజా, మీకు వేలు తెగబట్టే కదా మిమ్మల్ని వికలాంగుడనుకొని బలివ్వకుండా కొండజాతి వారు వదిలేసింది అన్నాడు. మరి మిమ్మల్ని చెరసాలలో పెట్టినప్పుడు కూడా అంతా మన మంచికే అన్నారు, దాని ఆంతర్యమేమిటి అని అడిగాడు. రాజా, నన్ను చెరసాలలో పెట్టకపోయి ఉంటే ఆ కొండజాతి వారు మిమ్మల్ని వదిలి అన్ని అవయవాలు సక్రమంగా ఉన్న నన్ను బలి ఇచ్చేవారు. నన్ను చెరసాలలో ఉంచబట్టే నా ప్రాణాలు రక్షింపబడ్డాయి. కనుక ఏదైనా జరిగితే అది మన మంచి కోసమే జరిగిందనుకొని భావించి జీవించాలి తప్ప జరిగిన దాని గురించి ఆలోచించి కృంగిపోకూడదు అని ముగించాడు. మంత్రి మాటల్లోని ఆంతర్యాన్ని గ్రహించిన రాజు అతని దూరదృష్టికి మెచ్చుకున్నాడు. ఇంతటితో కథ కంచికి మనం ఇంటికి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.